Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. నేనైతే AirPods Pro 2 with USB-C port అయితే పర్చేస్ చేసుకున్నాను. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి మనకి iOS 17 ద్వారా AirPods Pro 2 కి 5 అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ అయితే ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ మనకి ఒక ఎయిర్పాడ్స్ ప్రో బాక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంది. పైన విత్ ఎయిర్పాడ్స్ ఇమేజ్, యాపిల్ లోగో, అండ్ ఇక్కడ చూస్తే ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి ఎయిర్పాడ్స్ ఇమేజ్ విత్ USB-C పోర్ట్ అండ్ USB-C చార్జర్ అయితే కనిపిస్తుంది. సో ఆథెంటిక్ యాపిల్ ప్యాకేజ్. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ? 1 2 3 తడా. మనకి ఓపెన్ చేయగానే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. లోపల చూడొచ్చు ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంది. ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అని ఒక బుక్లెట్ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ షీట్, అండ్ ఇవి వచ్చేసి మనకి ఇంకా రెగ్యులేషన్స్, వారంటీ ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్ అనమాట. మనకి యాపిల్ స్టిక్కర్ అయితే ఇవ్వలేదు. తడా, ఫైనలీ నా కస్టమైజ్డ్ యాపిల్ ఎయిర్పాడ్స్. సో చూడొచ్చు మనకి ఇదైతే ఒక కంప్లీట్ ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. దీని గురించి తర్వాత చూద్దాము. బాక్స్లో ఇంకేం వచ్చాయి అంటే మన ఇయర్ ఫిట్టింగ్స్కి తగ్గట్టుగా ఇయర్ టిప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్సెస్, స్మాల్, లార్జ్, మీడియంవి ఆల్రెడీ మనకి బడ్స్కి పెట్టేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా మనకి బ్రేడెడ్ కేబుల్నే ఇస్తున్నారు. ఇది కూడా USB-C to USB-C కేబుల్. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఎయిర్పాడ్స్ గురించి చూద్దాం. సో ఇది కూడా మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో ఫైనలీ మై కస్టమైజ్డ్ ఎయిర్పాడ్స్. నేను పీజే అని రాయించుకున్నాను. సో ఎయిర్పాడ్స్ విషయానికి వచ్చేసరికి సేమ్ మనకి ప్రీవియస్ ఎయిర్పాడ్స్ ప్రో 2లో ఎలా ఉన్నాయో సిమిలర్ గానే ఉన్నాయి. ఏమీ చేంజ్ లేదు. పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు ఏ ఫోన్ కి అయితే పేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ పక్కకు తీసుకొచ్చి లిడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారు కదా స్క్రీన్ మీద ఎయిర్పాడ్స్ ప్రో అని వస్తుంది, కింద కనెక్ట్ అని ఉంటుంది, క్లిక్ కనెక్ట్. సో ఇలా సింపుల్ గా మనం ఎయిర్పాడ్స్ ని ఏ ఐఫోన్ కైనా కానీ పేర్ చేసేసుకోవచ్చు. సో మనం కొత్తగా వచ్చిన USB-C ఎయిర్పాడ్స్ ని 3 ways లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే USB-C కేబుల్ ఉంటే కనుక దాన్ని కనెక్ట్ చేస్తే ఎయిర్పాడ్స్ ఛార్జింగ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏ QI వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేసినా సరే మనకి ఎయిర్పాడ్స్ ఛార్జింగ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మీ దగ్గర ఒకవేళ యాపిల్ వాచ్ ఛార్జర్ ఉందనుకోండి, యాపిల్ వాచ్ ఛార్జర్ మీద పెట్టినా సరే మనకి ఎయిర్పాడ్స్ ఛార్జింగ్ అవుతుంది. సో మనకి iOS 17 ద్వారా ఎయిర్పాడ్స్కి అయితే కొత్తగా 5 ఫీచర్స్ని రిలీజ్ చేశారు. ఆ 5 ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే యాపిల్ ఐక్లౌడ్లో మనకి ఎన్ని డివైజెస్ ఉంటే అన్ని డివైజెస్కి మన ఎయిర్పాడ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. 1 by 1 ఆటోమేటిక్గా సింక్ అవుతుంది కదా. సో ఈ సింకింగ్ స్పీడ్స్ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో మీరు మ్యాక్బుక్లో నెట్ఫ్లిక్స్ చూస్తూ ఫోన్కి ఫోన్ వచ్చింది కదా అని ఆన్సర్ చేస్తే ఇమీడియట్గా మీ ఎయిర్పాడ్స్ ఫోన్కి స్విచ్ అయిపోతాయి. ఈ స్విచ్చింగ్ స్పీడ్స్ అనేవి ఫాస్ట్ చేశారు. కొత్తగా మనకి మ్యూట్ స్విచ్ని తీసుకొచ్చారు. ఇక్కడ సెట్టింగ్స్లో ఎయిర్పాడ్స్ ప్రో అని చూపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మ్యూట్ ఆర్ అన్మ్యూట్ అని ఉంది. సో మనం ఒకసారి స్టెమ్ ని ప్రెస్ చేస్తే చాలు మ్యూట్ అయిపోతుంది. సో మీరు ఫోన్ కాల్స్ లో కానీ జూమ్ మీటింగ్స్ లో కానీ ఉన్నప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తే మ్యూట్, ఇంకొకసారి ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. కాల్ వచ్చింది కదా, సో ఇక్కడ చూడొచ్చు నేనైతే ఫోన్ నేమ్ టచ్ చేయట్లేదు, జస్ట్ నా ఎయిర్పాడ్స్ ని ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా ఫోన్ మ్యూట్ అవుతుంది. ఇంకొకసారి క్లిక్ చేస్తున్నాను, అన్మ్యూట్. సో ఇదైతే వెరీ యూస్ఫుల్ ఫీచర్. సో మనకి ఫోన్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ అప్డేట్ వచ్చేసి ఓన్లీ ఎయిర్పాడ్స్ ప్రో 2 కి మాత్రమే వర్క్ అవుతుంది. ప్రో 2 కాకుండా ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ఉంటే మీరు హే సిరి అనాలి. ఒకవేళ న్యూవర్ వర్షన్ ఆఫ్ ప్రో 2 ఉంటే సిరి అంటే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఫీచర్ వచ్చేసి ఇది కూడా మనకి ప్రో 2లో మాత్రమే వర్క్ అవుతుంది. అదేంటి అంటే అడాప్టివ్ అన్నమాట. సో ఇది వచ్చేసి కొత్త ఆప్షన్ లాగా. సో మీరున్న సరౌండింగ్ ని బట్టి మనకి అడాప్టివ్ అనేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో ఉండాలా, ట్రాన్స్పరెన్సీ మోడ్ లో ఉండాలా అనేది డిసైడ్ అయ్యి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీరు కనుక ఎయిర్పాడ్స్ ప్రో 2 పెట్టుకొని ఎక్కడైనా లౌడ్ నాయిసెస్ దగ్గరికి వెళ్తే కనుక ఆటోమేటిక్ గా అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లోకి వెళ్ళిపోతుంది. లేదు సైలెంట్ గా ఉన్న రూమ్ లో కూర్చొని ఎవరితోనైనా మాట్లాడుతుంటే మనకి అది ట్రాన్స్పరెన్సీ మోడ్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్వర్సేషన్ అవేర్నెస్ అన్నమాట. ఇది మీరు టర్న్ ఆన్ చేసుకుంటే కనుక మీరు ఎయిర్పాడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడితే మీరు మాట్లాడటం డిటెక్ట్ చేస్తే కనుక ముందు మీరు వింటున్న సాంగ్ యొక్క సౌండ్ తగ్గించేసి మీకు అప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ యాక్టివేట్ చేస్తుంది. సో అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది క్లియర్ గా వినిపిస్తుంది. సో మీరు మాట్లాడడం ఆపేస్తే మళ్ళీ నార్మల్ మనకి బ్యాక్ ఎంత లెవెల్స్ పెట్టుకొని ఉండారో అంత లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఈ 2
టూ ఫీచర్స్ ని మనం కంట్రోల్ సెంటర్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాల్యూమ్ చూసారు కదా, ఎయిర్పోర్ట్స్ కి కనెక్ట్ అయి ఉన్నట్టు చూపిస్తుంది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, అది ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. దీంట్లో సెంటర్ లో వచ్చేసి అడాప్టివ్ అండ్ కాన్వర్జేషన్ అవేర్నెస్ వచ్చేసి ఇక్కడ సెంటర్ లో ఉంది కదా, ఇది కాన్వర్జేషనల్ అవేర్నెస్. ఇది కావాలి అంటే ఇక్కడ నుంచి కూడా మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సాంగ్ వింటున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అది మాట్లాడుతుంటే ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళింది కదా, నేను ఇప్పుడు మాట్లాడకుండా ఉంటాను. అండ్ నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూమ్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నేను మాట్లాడడం ఆపేయగానే అది అడాప్టివ్కి వెళ్ళింది కదా, మనకి ఇలా అడాప్టివ్కి వెళ్ళింది, ఇలా కాన్వర్జేషనల్ అవేర్నెస్ స్టార్ట్ అయింది అనేది కూడా ఎయిర్పోర్ట్స్లో మనకి అది అనౌన్స్ చేసి చెప్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే నా దగ్గర 2 ఎయిర్పోర్ట్స్ ప్రో 2 అనమాట. ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ లో ఉంది కదా, ఇది వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ తోది. ఈ న్యూగా ఉన్నది వచ్చేసి USB-C పోర్ట్ తో అనమాట. చూడడానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆ పోర్ట్స్ లో తప్ప, కానీ మనకి కొత్తగా USB-C పోర్ట్ తో వస్తున్న దాని IP రేటింగ్ చేంజ్ చేశారు. IP 54కి ఇంక్రీజ్ చేశారు అనమాట. లైట్నింగ్ తో వచ్చిన ఎయిర్పోర్ట్స్ ప్రో 2లో అయితే మనకి IPX4 రేటింగ్ ఉండేది. అండ్ ఆల్సో అంతేకాదు, మనకి కొత్తగా వచ్చిన ఎయిర్పోర్ట్స్ ప్రో 2కి 20 బిట్ ఆఫ్ 48 kHz లాస్లెస్ ఆడియో సపోర్ట్ అయితే యాడ్ చేశారు. సో ఇది ఎందుకు యాడ్ చేశారు అంటే, మనకి కమింగ్ అప్ డేస్ లో విజన్ ప్రో రాబోతుంది కదా, ఆ విజన్ ప్రో కోసం అయితే మనకి ఈ ఫీచర్ ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ఎయిర్పోర్ట్స్ కి కింద చూస్తే మనకి స్పీకర్ గ్రిల్స్ లాగా ఉంటాయి కదా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా మర్చిపోతే మన ఫోన్లో ఫైండ్ మై యూజ్ చేసి మీ ఎయిర్పోర్ట్స్ ఎక్కడుంది అనేది ప్రెసిషన్ ట్రాకింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ ప్రోలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే షో ఇన్ ఫైండ్ మై అని ఉంటుంది. ఇక్కడ ఫైండ్ నియర్ బై అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీ ఎయిర్పోర్ట్స్ ఎక్కడుంది అనేది మనకి యాక్యురేట్ లొకేషన్తో సహా చూపిస్తుంది అనమాట, ఎంత ఫీట్ దూరంలో ఉంది అనేది. మనం ఏ డైరెక్షన్కి మూవ్ అవ్వాలి అనేది కూడా యారోస్తో సహా చూపిస్తుంది. సో నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్స్ ప్రో 2 లానే దీంట్లో కూడా H2 చిప్సెట్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ పరంగా అయితే 3 బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి లౌడ్ సౌండ్ వస్తుంది, సెకండ్ వచ్చేసి హెవీ బేస్, థర్డ్ వచ్చేసి దీంట్లో మనకి స్పేషియల్ ఆడియో ఫీచర్ ఉంటుంది, అంటే 360 degrees సరౌండింగ్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. అది కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. XM5లో మనకి ఎక్స్ట్రా బేస్ ఉంటుంది, బట్ మీకు ఓవరాల్గా సౌండ్ బాగుండాలి అనుకుంటే కనుక ఎయిర్పోర్ట్స్ ప్రో విల్ బి ద గుడ్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో ఇప్పటి వరకు నేను చాలా TWS ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చేసి ఉంటాను, చాలా వాడతాను అనమాట. ఆండ్రాయిడ్కి ఎలా ఉంటాయి, ఐఫోన్కి కనెక్టివిటీ ఎలా ఉంటాయి అనేది. ఇప్పటి వరకు నేను వాడిన వాటిల్లో ట్రాన్స్పరెన్సీ మోడ్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఎయిర్పోర్ట్స్ ప్రోలో ఉన్న ట్రాన్స్పరెన్సీ మోడ్ని అయితే ఏది బీట్ చేయలేదు, అంత యాక్యురేట్గా ఉంటుంది. రిమైనింగ్ మనం వాడిన TWS ట్రాన్స్పరెన్సీ మోడ్స్ నాకు రోబో ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్స్ ప్రోలో అయితే అసలు రోబో ఎక్స్పీరియన్స్ లానే ఉండదు. నార్మల్ ఒక పర్సన్ మాట్లాడితే తన వాయిస్ ఎలా ఉంటుందో సిమిలర్ గానే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్స్ ప్రో 2లో వచ్చేసి ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇంకా ఎక్కువ న్యాచురల్ గా ఉండడానికి ఎక్కువ అప్డేట్ చేశారు. నెక్స్ట్ మైక్రోఫోన్ క్వాలిటీ టెస్ట్ చేద్దాము. దీంట్లో అయితే మనకి టోటల్ గా 3 మైక్రోఫోన్స్ తో వస్తుంది. ఒకవేళ మీరు బయట బైక్ మీద వెళ్తూ ఫోన్ మాట్లాడినా, లేకపోతే బయట బిజీ రోడ్ లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంటే ఇలా వినిపిస్తుంది అనమాట అవతల వాళ్ళకి సౌండ్. సో ఇప్పుడైతే కంప్లీట్ గా ఫ్యాన్ టర్న్ ఆఫ్ చేసేసాము. మీరు సైలెంట్ గా ఉన్న రూమ్ లో కానీ క్వైట్ గా ఉన్న ప్లేస్ లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే ఇలా ఉంటుంది. ఒక లైబ్రరీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ANC ఆన్ చేస్తే కనుక 6 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. కేస్తో యూజ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ANC ఆన్ చేసి యూజ్ చేస్తే కనుక కంటిన్యూస్గా 5.5 నుంచి 6 hours ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. ఒకసారి మనకి ఎయిర్పోర్ట్స్ ప్రో 2లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రోస్ గురించి వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ క్రేజీ. థర్డ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్, చెప్పాను కదా ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో ది బెస్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్. ఫోర్త్ వచ్చేసి ఎకో సిస్టంలో ఉన్నప్పుడు ఓవరాల్గా ఏ డివైస్ నుంచి ఏ డివైస్కి ట్రాన్స్ఫర్ అయినా సరే మనం ఏం కనెక్ట్ చేయ అవసరం లేదు, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఐప్యాడ్లో ఏదైనా మూవీ చూస్తూ నాకు ఫోన్ కాల్ రాగానే ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తే ఇమీడియట్గా మనకి ఇది కనెక్ట్ అయిపోతుంది కదా. ఈ ఫీచర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఓన్లీ 1 కలర్లోనే అవైలబుల్గా ఉంటుంది, వైట్ కలర్. సెకండ్ కాన్ ఏంటి అంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్, 25,000 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనకి ఓన్లీ వైట్ కలర్లోనే వస్తుంది. మనం
యూజ్ చేయగా ఖచ్చితంగా దీని మీద గీతలు పడతాయి. అంతేకాదు కేస్ కలర్ మారిపోతుంది. ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో 2 విత్ లైట్నింగ్ పోర్ట్ తో ఉన్నది. కలర్ చూడొచ్చు, కొంచెం ఎల్లోయిష్ గా ఉంటది. ఇది కొత్తది, ఎన్గ్రేవింగ్ తో పర్చేస్ చేసుకున్నాను కదా. ఇది USB-C తో వచ్చింది. మీరు కలర్ డిఫరెన్స్ హోప్ యూ కెన్ సీ. ఇది ఎల్లో కలర్ లో ఉంటే ఇది ప్యూర్ వైట్ కలర్ లో ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ప్రో 2. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.